ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకంగా ఏంటంటే మొత్తం అటవీ భూమి అంతా ఇంత కాదు, 42 ఎకరాలు అటవీ భూమి తీసుకుంటే ప్రభుత్వం అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం అయితే తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. అంతా ఇంత కాదు, అటవీ శాఖ మొత్తం మనం ఏమైనా ఆంధ్రజ్యోతిలో మనం సర్వే నెంబర్లు సహా మొత్తం వెలుగులోకి తేవడం జరిగింది. మొత్తం ఈ 200 ఎకరాల్లో మొత్తం మీద కొంత ఒరిజినల్ జెన్యూన్గా వాళ్ళకి పట్టా ల్యాండ్, ఆ తర్వాత కొన్ని చుక్కల భూములు, కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఆ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఈ వైసీపీ నేతలు విపరీతంగా కడప జిల్లాలో భూ ఆక్రమణలు, కబ్జాలు బాడడం అనేది. దాంట్లో భాగంగానే ఈ ఫారెస్ట్ ఎక్కడ కుంటలు, చెరువులు, ఫారెస్ట్ ఎక్కడ వదిలిపెట్టిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు చూపిస్తా ఉంది మొత్తం అరటి తోటలు ఎట్లా పచ్చని అరటి తోటలు అటవీ ప్రాంతంలో. దీంట్లో మొత్తం 200 ఎకరాల పై చెలుకైతే వీళ్ళది మొత్తంలో దీంట్లో 42 ఎకరాలు అటవీ ప్రాంతం చెందింది. మొత్తం ఇది శేషాచలం అడవులు, అటవీ ప్రాంతానికి చెందిన భూములు. సో 42 ఎకరాలు అటవీ ప్రాంతం. దీనిపైన మనం ఏమైనా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడం జరిగింది. ఇప్పుడైనా మొత్తం అటవీ ప్రాంతం, అటవీ శాఖ సంబంధించి వెలుగులు తీస్తారు. అటవీ శాఖకు సంబంధించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, సర్వే చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ 42 ఎకరాల్లో 42 ఎకరాల వెలుగులోకి తీసుకోవాలి, 42 ఎకరాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ బంధువులు ఆక్రమించేట్లు మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయలో ఎలా ఉందో భూములు, అదేవిధంగా అది వైఎస్ ఎస్టేట్ అయితే ఇది దివాకర్ రెడ్డి ఎస్టేటు మనం చూడవచ్చు. మొత్తం వందలు కాదు, 1000 ఎకరాలని చెప్పవచ్చు. అసలు ఇంత భూమి కేవలం 160 ఎకరాలు పట్టా ల్యాండ్ అని తెలిసింది. కొదవదంతా ఏంటి అనేది అర్థం కాని విషయం ఇది. మొత్తం ఇప్పుడు ఇంతకుముందు మనం అరటి చెట్లు చూసాము, అలాగే ఇంకా సాగి ఇట్లా వెళ్తే మొత్తం చిన్న చిన్న తోటలు, మొత్తం ఎన్ని రకాల తోటలు చూడొచ్చు. లాంగ్ మొత్తం శేషాచలం అటు అంటే ఇటుకొండ అటుకొండ మధ్యలో భూములు ఇవి. మొత్తం ఎంత దీనిపైన విచారిస్తే మొత్తం అసలు ఇన్ని 100 ఎకరాలు ఎట్లా అసలు ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎంత ఉంది, డీకెట్ ఎంత ఉంది, చుక్కల భూమి ఎంత ఉంది, ప్రభుత్వ భూమి అసలు ఏంటి అనేది వెలుగులో తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంతా ఇంత కాదు. చూడొచ్చు ఇక్కడ మనం ఏమైనా ఆంధ్రజ్యోతి గ్రౌండ్ నెట్వర్క్ ఈరోజు చేస్తున్నాము. సో మొత్తం ఈ శేషాచలం అడవి ప్రాంతంలో ఇడుపులపాయలో వైఎస్ వాళ్ళకి ఎట్లా ఉందో ఇక్కడ దివాకర్ రెడ్డి అండి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదమ్ముల వాళ్ళ అన్న తమ్ముడు కొడుకు కావచ్చు దివాకర్ రెడ్డి. ఈ ఎస్టేట్ని దివాకర్ రెడ్డి ఎస్టేట్ అని అంటారు. సో మొత్తం మీద ఆ తోటలు చూడొచ్చు, రకరకాల తోటలు. అక్కడ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే వాళ్ళ గెస్ట్ హౌస్లు, మొత్తం రకరకాల గెస్ట్ హౌస్లు, వాళ్ళకి పని మనుషులుగా సుమారుగా 5-6 కుటుంబాలు ఉన్నాయని తెలిసింది. మొత్తం అక్కడ గెస్ట్ హౌస్లు, వాళ్ళ గదులు, వాళ్ళు వస్తే వాళ్ళ సపరేట్గా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు వంక, ఈ మధ్యలో వంక ఉంది. ఈ వంకలు, వాగులు, మొత్తం అటవీ భూములు. వైసీపీ నేతలు మొత్తం కడప జిల్లాలో ఎంత భూ కబ్జాలకు పాల్పడ్డారో, ఇదే విధంగా ఈ ఎస్టేట్లో కూడా దాదాపుగా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు చేసి ఉండొచ్చు అనేది మనకు వెలుగులో తీయాల్సిన అవసరం ఉంది. అంటే మనకు కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ ఇది ఎంక్వైరీ చేస్తే అంతా ఇంత కాదు, 100-1000 ఎకరాల పైన ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వంకల వాగులు కూడా ఇప్పుడు అటవీ ప్రాంతం శేషాచలం అడవి ఇది, ఈ అడవిలో మధ్యలో వంక కూడా ఉంది. వంకల వాగులు, ఇరిగేషన్కు సంబంధించిన అడవి భూములు కూడా ఉండొచ్చు. మొత్తం అటవీ శాఖకు సంబంధించిన సర్వే నెంబర్లో మనకు తెలిసి సర్వే నెంబర్లో అటవీ శాఖకు సంబంధించి 42 ఎకరాలు కబ్జా చేశారని తెలిసింది ఈ ఎస్టేట్ లో. ఆ అటవీ శాఖ అధికారులు కూడా దీనిపైన సర్వే మొత్తం నీట్గా సర్వే చేయించి ఆ 42 ఎకరాలు ఎలా వచ్చిందో, తర్వాత ఇంకా చాలా ఉన్నట్లుంది. ఈ 42 ఎకరాలు మనకు ఇప్పుడు జస్ట్ మనకు తెలిసి కొంత 3-4 సర్వే నెంబర్లో మాత్రమే 42 ఎకరాలు. ఇంత పెద్ద స్థాయిలో భూములు ఎలా వచ్చాయి, సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయచోటి కడప ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నాయి ఈ ఎస్టేటు. మొత్తం శేషాచలం అడవులు, అంటే అటుకొండలు ఇటుకొండలు మధ్యలో భూములు వచ్చాయి. సో కొంత రెవెన్యూ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఉండొచ్చు, కానీ ఇంత స్థాయిలో ఇంత పెద్ద భూములు అనేది మొత్తం విచారించాలి. మనకు తెలిసిన 3-4 సర్వే నెంబర్లో 42 ఎకరాల అటవీ భూమి ఉంది. కొదవదంతా కూడా అసలు అది ఏంటి విచారిస్తే ఎంతో వెలుగులోకి వచ్చే ఉన్నాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి 2వ సీఎంగా పేరు పొందాడు, సకల శాఖ మంత్రిగా పేరు పొందినాడు. అప్పుడు జగన్ రెడ్డి
హయాంలో. కాబట్టి అతని పేరు చెప్పుకొని అతని వర్గీయులు, అతని అనుచరులు, అతని కుటుంబీకులు మొత్తం ఇట్లాంటి ఎస్టేట్లు ఎన్నో ఆక్రమించారు, భూ కబ్జాలు పాల్పడ్డారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దివాకర్ రెడ్డి ఎస్టేట్లో ఈ భూములు కొన్ని కబ్జాలు, కొన్ని ఆక్రమణలు చేశారు. సో ఇది ఇలాంటివి రాష్ట్రంలో కూడా చాలా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎంత వెలుగులో తీయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే దీనిపైన సర్వే చేయించి మొత్తం అటవీ భూమి ఎంత ఉంది, చుక్కల భూమి ఎంత ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, వాళ్ళ పట్టా ల్యాండ్ ఎంత, ఇదంతా కూడా వెలుగులో తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.